ఇలా డాట్ వెడల్పు వచ్చేసి అటు ఇంచుంబావు ఇటు ఇంచుంబావు ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలండి. ఖర్చు కోసం గల్ల కోసం ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఇలా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ వేసుకోవాలండి. ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాట్ బట్టే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సంక రౌండింగ్ మధ్యలోకి ఒక డాట్, ఇలా తర్వాత ఉక్స్ పట్టి సైడ్ ఒక మార్కింగ్, ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అలా అయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వాళ్ళ చెస్ట్ పాయింట్కి తగ్గట్టుగా వస్తుందండి. తర్వాత షేప్ పట్టి అయితే ఒకటే వస్తుందండి మనకి. వేరే క్లాత్ జాయింటింగ్ చేసుకోవాలండి దీనికి. పైవైపు వెనుక పట్టి కోసం వదిలేసుకుందామండి. వెనుక నడుముకి క్లాత్ తిప్పేసుకుంటాం కదండి, దానికోసం ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకొని పైన కుట్టు కోసం ఇంకో క్లాత్ తిప్పేసుకుంటాం కదండి, దానికోసం ఒక కుట్టు. తర్వాత పొడవు షేప్ పట్టి పొడవు వచ్చేసి ఇలా డ్రా చేసుకొని వాళ్ళ బ్లౌజ్ యొక్క షేప్ పట్టి ఎంత పొడవులో ఉందో చూసుకోవాలండి. ఇక్కడ నుండి పెట్టేసుకోవాలండి. ఇది కుట్టు కోసం, ఇది అసలు, ఇది కుట్టు. లాస్ట్లో కూడా అండి ఇలా, ఇది అసలు, ఇది కుట్టుకు మిడిల్లో ఇలా
కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటానండి.